ఓం శాంతి 14/2/2025 మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి అని మీకు శ్రీమతం లభించింది. ఏ విషయంలోనూ మీరు వాదించకూడదు. ప్రశ్న: బుద్ధియోగం స్వచ్ఛంగా అయి తండ్రితో జోడింపబడాలి. దాని కొరకు ఎటువంటి యుక్తి రచింపబడింది? జవాబు: 7 రోజుల భట్టి. ఎవరైనా కొత్తవారు వస్తే వారిని 7 రోజుల కోసం భట్టిలో కూర్చోబెట్టండి. తద్వారా బుద్ధిలో ఉన్న చెత్త తొలగుతుంది మరియు గుప్తమైన తండ్రిని, గుప్తమైన చదువును మరియు గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలుగుతారు. ఒకవేళ అలాగే కూర్చుండిపోతే తికమక పడతారు, ఏమీ అర్థం చేసుకోరు. పాట: మేలుకోండి ప్రేయసులారా, మేలుకోండి. ఓం శాంతి. పిల్లలను జ్ఞానస్వరూపాత్మలుగా తయారు చేసేందుకు ఇటువంటి పాటలేవైతే ఉన్నాయో వాటిని వినిపించి తర్వాత వాటి అర్థాన్ని అర్థం చేయించాలి. అప్పుడు వాచా తెరుచుకుంటుంది. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం బుద్ధిలో ఎంతవరకు ఉంది అన్నది తెలుస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలోనైతే పైనుండి మొదలుకుని మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం యొక్క ఆది మధ్యాంతాల పూర్తి రహస్యమంతా ప్రకాశిస్తున్నట్లుగా ఉంటుంది. తండ్రి వద్ద కూడా ఈ జ్ఞానం ఉంది. దానిని వారు మీకు వినిపిస్తారు. ఇది పూర్తిగా కొత్త జ్ఞానం. శాస్త్రాలు మొదలైన వాటిలో పేర్లున్నాయి, కాని ఆ పేర్లు తీసుకుంటే అక్కడ ఆగిపోతారు, వాదించడం మొదలుపెడతారు. ఇక్కడైతే చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తారు. భగవాన్ వాచ: నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుణ్ణి. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుణ్ణి లేక బ్రహ్మ, విష్ణు, శంకర్లు మొదలైన వారిని పతిత పావన అని అనరు. సూక్ష్మవతన వాసులను కూడా మీరు పతిత పావన అని అననప్పుడు మరి స్థూలవతనంలోని మనుషులు పతిత పావనులుగా ఎలా అవ్వగలరు? ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలోనే ఉంది. శాస్త్రాల విషయంలో ఎక్కువగా వాదించడం మంచిది కాదు. చాలా వాద వివాదం జరుగుతుంది. ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం కూడా మొదలు పెడతారు. మీకైతే చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాల విషయాల్లోకి మరీ ఎక్కువగా వెళ్ళకూడదు. ముఖ్యమైన విషయం ఆత్మాభిమానిగా అవ్వడమే. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. ఈ శ్రీమతం ముఖ్యమైనది, మిగిలిందంతా విస్తారం. బీజం ఎంత చిన్నది, ఇకపోతే వృక్షం విస్తారంగా ఉంటుంది. ఏ విధంగా బీజంలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంటుందో అదేవిధంగా ఈ జ్ఞానమంతా కూడా బీజంలో ఇమిడి ఉంది. మీ బుద్ధిలోకి బీజం మరియు వృక్షము వచ్చాయి. మీకు ఏ విధంగా తెలుసో అలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. వృక్షం యొక్క ఆయువునే ఎక్కువగా రాసేశారు. తండ్రి కూర్చుని బీజం మరియు వృక్షం అలాగే డ్రామా చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మీరు స్వదర్శన చక్రధారులు. ఎవరైనా కొత్తవారు వస్తే బాబా స్వదర్శన చక్రధారి పిల్లలు అని మహిమ చేస్తే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారైతే తమను తాము పిల్లలుగానే భావించరు. ఈ తండ్రి కూడా గుప్తమైనవారు, అలాగే జ్ఞానం కూడా గుప్తమైనది, వారసత్వం కూడా గుప్తమైనది. కొత్తవారెవరైనా వింటే తికమక పడతారు. అందుకే 7 రోజుల బట్టిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ 7 రోజుల భాగవతం మరియు రామాయణం మొదలైనవి ఏవైతే పెడతారో వాస్తవానికి అలా ఈ సమయంలో 7 రోజుల బట్టిలో పెడితే బుద్ధిలో చెత్తంతా ఏదైతే ఉందో అది తొలగుతుంది మరియు తండ్రితో బుద్ధియోగం జోడింపబడుతుంది. ఇక్కడ అందరూ రోగులు. సత్యుగంలో ఈ రోగాలుండవు.
ఇది అర్ధకల్పపు రోగం. 5 వికారాల రోగం చాలా పెద్దది. అక్కడైతే దేహీ అభిమానులుగా ఉంటారు. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని మీకు తెలుసు. ముందు నుండి సాక్షాత్కారం జరుగుతుంది. అకాల మృత్యు ఎప్పుడూ సంభవించదు. మీకు కాలుడిపై విజయాన్ని ప్రాప్తింపజేయడం జరుగుతుంది. కాలుడికే కాలుడు మహాకాలుడు అని అంటారు. మహాకాలుడి మందిరం కూడా ఉంటుంది. సిక్కు ధర్మం వారికి అకాల సింహాసనం ఉంటుంది. వాస్తవానికి అకాల సింహాసనం ఈ బ్రుకుటి. ఇక్కడ ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనంపై కూర్చునున్నాయి. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రికి తమదంటూ సింహాసనమైతే లేదు. వారొచ్చి వీరి ఈ సింహాసనాన్ని తీసుకుంటారు. ఈ సింహాసనంపై కూర్చుని పిల్లలైన మిమ్మల్ని నెమలి సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణలు విరాజమానమయ్యే ఆ నెమలి సింహాసనం ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. నెమలి సింహాసనం మహిమ చేయబడింది కదా. వారిని భోళానాథుడైన భగవంతుడు అని ఎందుకంటారో ఆలోచించాలి. భోళానాథుడైన భగవంతుడు అని అనడంతో బుద్ధి పైకి వెళ్తుంది. సాధు సన్యాసులు మొదలైన వారు వారిని స్మృతి చేయండి అని తమ వేలుతో ఈ విధంగా సైగ కూడా చేస్తారు కదా. యథార్థ రీతిలోనైతే ఎవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు పతితపావనుడైన తండ్రి సమ్ముఖంగా వచ్చి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఇది గ్యారంటీ. గీతలో కూడా ఇది రాసి ఉంది. కాని మీరు గీతలోని ఒక ఉదాహరణ తీస్తే వారు 10 తీస్తారు. అందుకే అవసరం లేదు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారో వారు మేము వాదించగలము అని భావిస్తారు. పిల్లలైన మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియనే తెలియదో మీరు వాటి పేరు కూడా ఎప్పుడూ తీసుకోవద్దు. మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని భగవంతుడు చెప్తున్నారు అని కేవలం ఈ మాట మాత్రం చెప్పండి. వారినే పతితపావనుడు అని అంటారు. పతితపావన సీతారాం అని పాడతారు కూడా. సన్యాసులు కూడా ప్రతి చోట ఈ విధంగా పాడుతూ ఉంటారు. ఇటువంటి మతాంతరాలైతే అనేకమున్నాయి కదా. ఈ పాట ఎంత సుందరంగా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పము ఇటువంటి పాటలు తయారవుతాయి. ఇవి పిల్లలైన మీకోసమే తయారు చేసినట్లుగా ఉంది. ఇటువంటి మంచి మంచి పాటలున్నాయి. ఉదాహరణకు, నయనహీనులకు దారి చూపించండి ప్రభు. ప్రభు అని శ్రీకృష్ణుణ్ణేమీ అనరు. ప్రభు లేక ఈశ్వరుడు అని నిరాకారుణ్ణే అంటారు. ఇక్కడ మీరు బాబా, పరంపిత పరమాత్మ అని అంటారు. వాస్తవానికి వారు కూడా ఆత్మే కదా. భక్తి మార్గంలోకి చాలా ఎక్కువగా వెళ్లిపోయారు. ఇక్కడైతే చాలా సహజమైన విషయం. అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు వారసత్వం. అల్ఫ్ అనగా అల్లా, బే అనగా రాజ్యాధికారం. ఇంతటి సహజమైన విషయం. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీరు ఈ విధంగా సంపూర్ణులుగా అవుతారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో అంతగా వారు ఉన్నత పదవిని పొందుతారు. అది అర్థమవుతుంది కూడా. స్కూల్లో విద్యార్థులకు మేం తక్కువగా చదువుతున్నాము అన్నది అర్థమవ్వదా ఏమిటి? ఎవరైతే పూర్తి శ్రద్ధ పెట్టారో వారు వెనకే కూర్చునుంటారు. కావున తప్పకుండా ఫెయిల్ అయిపోతారు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానానికి సంబంధించి మంచి మంచి పాటలు ఏవైతే తయారై ఉన్నాయో
వాటిని వినాలి. ఇటువంటి పాటలను మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఎవరికైనా వీటిపై అద్దం చేయించొచ్చు కూడా. మాయ నీడ ఏ విధంగా మళ్లీ పడుతుంది? కల్పం యొక్క ఆయువు 5000 సంవత్సరాలని, బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి సగం సగం ఉంటాయని శాస్త్రాల్లో ఈ విషయాలు లేవు. ఈ పాటలు కూడా ఎవరో అయితే తయారు చేయించారు. తండ్రి వివేకవంతులకే వివేకం వంటివారు కావున ఎవరో ఒకరి బుద్ధిలోకొచ్చాయి, ఇక వారు కూర్చుని తయారు చేశారు. ఈ పాటలు మొదలైన వాటి ఆధారంగా కూడా మీ వద్ద ఎంతమంది ధ్యానంలోకి వెళ్లేవారు? ఈ జ్ఞానం యొక్క పాటలు పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు ఒకటి వస్తుంది. వాళ్ళు తండ్రి మహిమలో ఎటువంటి పాటలు పాడతారంటే ఇక అవి కదిలించి వేస్తాయి. అటువంటి వారు వస్తారు. ట్యూన్పై, రాగంపై కూడా ఆధారపడి ఉంటుంది. సంగీత విద్యకు కూడా చాలా పేరు ఉంది. ఇప్పుడైతే అటువంటి వారెవ్వరూ లేరు. కేవలం ఒక్క పాట తయారు చేశారు. ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు! తండ్రి చాలా మధురమైన వారు, చాలా ప్రియమైన వారు. అందుకే వారిని అందరూ తలుచుకుంటారు. అలాగని దేవతలు వారిని తలుచుకుంటారని కాదు. చిత్రాలలో రాముని ఎదురుగా కూడా శివుణ్ణి చూపించారు. రాముడు పూజ చేస్తున్నారు. ఇది తప్పు. దేవతలేమైనా ఎవరినైనా స్మృతి చేస్తారా? స్మృతి మనుషులు చేస్తారు. మీరు కూడా ఇప్పుడు మనుషులుగా ఉన్నారు, తర్వాత దేవతలుగా అవుతారు. దేవతలకు మరియు మనుషులకు మధ్యన రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఆ దేవతలే మళ్లీ మనుషులుగా అవుతారు. చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. మనం నిజంగా దేవతలుగా అవుతాము అని ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, కొత్త ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాము. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఈ బ్రహ్మ స్వయమే ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవారు. వారు శ్రీనారాయణుడి మహిమను పాడేవారు. నారాయణుడిపై చాలా ప్రేమ ఉండేది. నేనే ఆ విధంగా తయారవుతున్నాను అని ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కావున సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కాలి. మీరు గుప్త యోధులు, అహింసకులు. నిజంగానే మీరు డబల్ అహింసకులు. కామఖడ్గము ఉపయోగించరు, ఆయుద్ధము చెయ్యరు. కామం వేరు, క్రోధం వేరు. కావున మీరు డబల్ అహింసకులు. అహింసాయుతమైన సైన్యం. సైన్యమన్న పదం పట్టుకుని వారు ఆ సైన్యాలు తయారు చేశారు. మహాభారత యుద్ధంలో పురుషుల పేర్లు చూపించారు, స్త్రీలు లేరు. వాస్తవానికి మీరు శివశక్తులు. మెజారిటీ మీదైన కారణంగా శివశక్తి సేన అని పిలవడం జరుగుతుంది. ఈ విషయాలు తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు నవయుగాన్ని స్మృతి చేస్తారు. ప్రపంచంలో ఎవరికీ కూడా నవయుగం గురించి తెలీదు. నవయుగం 40,000 సంవత్సరాల తర్వాత వస్తుందని వారు భావిస్తారు. సత్యుగం, నవయుగం ఇది చాలా స్పష్టంగా ఉంది. బాబా సలహా ఇస్తున్నారు. ఇటువంటి మంచి మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అవుతారు మరియు ఎవరికైనా అర్థం చేయిస్తారు కూడా. ఇవన్నీ యుక్తులు. వీటి అర్థాన్ని కూడా కేవలం మీరే అర్థం చేసుకోగలరు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలున్నాయి. ఈ పాటలు చాలా సహాయం చేస్తాయి. అర్థాన్ని వివరించాలి. అప్పుడు నోరు కూడా తెరుచుకుంటుంది, సంతోషం కూడా కలుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఎక్కువ ధారణ చేయలేరో వారి కొరకు తండ్రి అంటారు, ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. పూర్వము పురుషులు తమ భార్యతో అనేవారు,
భగవంతుణ్ణైతే ఇంట్లో కూడా స్మృతి చేసుకోవచ్చు కదా. ఇక మందిరాలు మొదలైన చోట్లకు తిరగాల్సిన అవసరమేముంది? నేను నీకు ఇంట్లో పెట్టుకునేందుకు మూర్తి ఇస్తాను, ఇక్కడే కూర్చుని తలుచుకో, ఎందుకు వెళ్లి కష్టాలు పడతావు? ఈ విధంగా చాలామంది పురుషులు భార్యలను వెళ్లనిచ్చేవారు కాదు. విషయం ఒకటే కదా, పూజ చేయాలి మరియు స్మృతి చేయాలి. ఒక్కసారి చూసిన తర్వాత ఇక మామూలుగా కూడా స్మృతి చేసుకోవచ్చు. శ్రీకృష్ణుని చిత్రమైతే సాధారణంగా నెమలిపించ కిరీటం కలవారిదిగా ఉంటుంది. అక్కడ జన్మ ఏ విధంగా జరుగుతుంది అనేది పిల్లలను మీరు సాక్షాత్కారం చేసుకున్నారు. అది కూడా సాక్షాత్కారం చేసుకున్నారు, కానీ మీరు ఆ ఫోటోను తయారు చేయగలరా? యాక్యురేట్గా ఎవ్వరూ తయారు చేయలేరు. దివ్య దృష్టితో కేవలం చూడగలుగుతారు, తయారు చేయలేరు. అయితే చూసి వర్ణన చేయగలుగుతారు, కాని పెయింట్ మొదలైనవేవీ చేయలేరు. తెలివైన పెయింటర్ అయి ఉండొచ్చు, సాక్షాత్కారం కూడా చూసుండొచ్చు, అయినా కాని యాక్యురేట్ ముఖ కవళికలను చిత్రీకరించలేరు. బాబా అర్థం చేయించారు, ఎవరితోనూ ఎక్కువగా వాదించకూడదు. మీరు ఇలా చెప్పండి, మీకు కావాల్సింది పావనంగా అవ్వడం మరియు శాంతిని కోరుకుంటున్నారు, కావున తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. పవిత్రాత్మ ఇక్కడ ఉండలేదు, అది తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మలను పావనంగా తయారు చేసే శక్తి ఆ ఒక్క తండ్రిలోనే ఉంది. ఇంకెవ్వరూ పావనంగా తయారు చేయలేరు. పిల్లలైన మీకు తెలుసు, ఇదంతా రంగస్థలం, దీనిపై నాటకం జరుగుతుంది. ఈ సమయంలో మొత్తం రంగస్థలంపై రావణరాజ్యం ఉంది, మొత్తం సముద్రంపై సృష్టి నిలబడి ఉంది. ఇది అనంతమైన ద్వీపం, అవి హద్దులోనివి. ఇది అనంతమైన విషయం. దీనిపై అర్ధకల్పం దైవీరాజ్యం, అర్ధకల్పం ఆసురీ రాజ్యం ఉంటుంది. నిజానికి ఖండాలు వేర్వేరుగా ఉన్నాయి, కానీ ఇది పూర్తిగా అనంతమైన విషయం. మనము గంగా యమునా నదుల యొక్క తీయటి నీటి తీరాల వద్ద ఉంటామని మీకు తెలుసు. సముద్రం మొదలైన వాటి వద్దకు వెళ్లవలసిన అవసరం ఉండదు. ద్వారకా అని దేన్నైతే అంటారో అదేమీ సముద్రం మధ్యలో ఉండదు. ద్వారకా అనేది వేరే ఏదో స్థానం కాదు. పిల్లలైన మీరు అంతా సాక్షాత్కారం చేసుకున్నారు. ప్రారంభంలో ఈ సందేశీ మరియు గుల్జార్ చాలా సాక్షాత్కారాలు చూసేవారు. వీరు చాలా పెద్ద పాత్ర అభినయించారు, ఎందుకంటే బట్టీలో పిల్లలను ఆహ్లాదపరిచేది ఉంది, కావున సాక్షాత్కారాల ద్వారా చాలా ఆహ్లాదాన్ని పొందారు. తండ్రి అంటారు, మళ్లీ చివర్లో చాలా ఆహ్లాదాన్ని పొందుతారు. ఆ పాత్రే వేరు. పాట కూడా ఉంది కదా, మేమేదైతే చూశామో అది మీరు చూడలేదు అని. మీరు త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. ఏ విధంగా పరీక్షల రోజుల దగ్గరకొచ్చే కొద్దీ మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతామో అనేది తెలిసిపోతుంది. మీది కూడా ఇది చదువు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్ అయి కూర్చున్నారు. అందరూ ఫుల్ ఏమీ అవ్వరు. స్కూల్లో ఎల్లప్పుడూ నంబర్వారుగా ఉంటారు. ఇది కూడా జ్ఞానం. మూలవతనం, సూక్ష్మవతనం, ఈ 3 లోకాల గురించి మీకు జ్ఞానం ఉంది. ఈ సృష్టి చక్రం గురించి మీకు తెలుసు, ఇది తిరుగుతూనే ఉంటుంది. తండ్రి అంటారు, మీకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చానో దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీపై అనంతమైన దశ ఉంది. కొందరిపై బృహస్పతి దశ ఉంటుంది, కొందరిపై రాహు దశ ఉంటుంది. వారు వెళ్లి చండాలురు మొదలైన వారిగా అవుతారు. ఇది అనంతమైన దశ, అది హద్దులోని దశ. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తారు, అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. మీరు అనేకసార్లు రాజ్యాధికారాన్ని తీసుకున్నారు,
మరియు పోగొట్టుకున్నారు. ఇది పూర్తిగా పక్కా విషయం. నథింగ్ న్యూ, కొత్తేమీ కాదు. అప్పుడు మీరు సదా హర్షితంగా ఉండగలుగుతారు. లేకపోతే మాయ ఊపిరాడకుండా చేసేస్తుంది. మీరందరూ ఒక్క ప్రియునికి ప్రేయస్సులు. ప్రేయస్సులందరూ ఆ ఒక్క ప్రియుణ్ణి స్మృతి చేస్తారు. వారొచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. అర్ధకల్పం వారిని స్మృతి చేశారు. ఇప్పుడు వారు లభించారు కావున ఎంతటి సంతోషముండాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు నథింగ్ న్యూ, కొత్తేమీ కాదు అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అనంతమైన తండ్రి మనకు అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఈ సంతోషంలో ఉండాలి. రెండవ పాయింట్, జ్ఞానం యొక్క మంచి మంచి పాటలను విని స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. వాటి అర్థాన్ని అర్థం చేసుకుని ఇతరులకు వినిపించాలి. వరదానము, మాయ యొక్క సంబంధాలకు విడాకులిచ్చి తండ్రితో ఉండే సంబంధాలతో ఒప్పందం కుదుర్చుకునే మాయాజీత్ మోహజీత్ భవ. ఇప్పుడు స్మృతి ద్వారా పాత సంబంధాలను క్యాన్సిల్ చేసుకుని సింగిల్ అవ్వండి. పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి, కాని కంపానియన్లుగా, సహచరులుగా కాదు. కంపానియన్గా ఒక్కరినే చేసుకున్నట్లయితే మాయ యొక్క సంబంధాల నుండి విడాకులు లభిస్తాయి. మాయాజీతులుగా, మోహజీతులుగా, విజయులుగా ఉంటారు. ఒకవేళ కొద్దిగానైనా ఎవరిపైనైనా మోహం ఉన్నట్లయితే తీవ్ర పురుషార్థులకు బదులుగా పురుషార్థులుగా అయిపోతారు. అందుకే ఏదేమైనా, ఏం జరిగినా కూడా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. వేటకు మృత్యువు, వేటగాడికి వేట. దీనినే నష్టోమోహ అంటారు. ఇటువంటి నష్టోమోహగా ఉండేవారే విజయమాలలోని మణులుగా అవుతారు. స్లోగన్: సత్యత యొక్క విశేషతతో వజ్రం యొక్క మెరుపును పెంచండి. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఏకరసంగా, శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనధారులుగా, ఏకాంతవాసులుగా, అశరీరులుగా, ఏకతను స్థాపన చేసేవారిగా, ఏకనామీగా, ఎకానమీ యొక్క అవతారంగా అవ్వాలి. ఒకరి ఆలోచనలను ఒకరు అర్థం చేసుకుని, గౌరవించుకుంటూ, ఒకరికొకరు సూచనలు ఇచ్చుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ, పరస్పరం సంఘటనా శక్తి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. ఎందుకంటే మీ సంఘటనలోని ఏకతా శక్తి పూర్తి బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలోకి తీసుకొచ్చేందుకు నిమిత్తమవుతుంది. ఓం శాంతి.